హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ షాడోస్. నేను మీ విజయ్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే సినిమా ఇడ్లీ కొట్టు. ధనుష్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ యాక్ట్ చేసిన సినిమా. ఈ సినిమాలో ఇంకెవరు యాక్ట్ చేశారంటే ధనుష్, మ్యూజిక్ జీవి ప్రకాష్ కుమార్, నిత్యా మేనన్, అరుణ్ విజయ్, శాలిని పాండే, రాజ్ కిరణ్, సత్యరాజ్, పార్థివన్, సముద్రకని, ఇంకొంతమంది యాక్ట్ చేస్తున్నారు. ఇది ఒక ఫ్యామిలీ సెంటిమెంట్స్ సినిమా. ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ సన్, సో ఎఫెక్షన్, ప్రేమ వచ్చి వచ్చేసింది. సింపుల్గా చెప్పాలంటే ఒక విలేజ్లో రాజ్ కిరణ్ ఒక ఇడ్లీ షాప్ నడుపుతుంటాడు, ఆయన కొడుకు ధనుష్. సో ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారంగా, ఇప్పుడున్న జనరేషన్ ప్రకారంగా, సో నేను ఇక్కడే ఒక చోట ఉండి నేను ఈ ఆదాయానికి నేను అడ్జస్ట్ అవ్వలేను, నేను ఇంకా సంపాదించాలా, నేను ఇల్లు కారు బంగ్లాని కొనుక్కోవాలని చెప్పని. సో అతను వాళ్ళ నాన్న దీంట్లో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసి బ్యాంకాక్ వెళ్తాడు. బ్యాంకాక్లో ఒక పెద్ద కంపెనీ ఓనర్ దగ్గర వర్క్ చేస్తుంటారు. సో ఆల్ ఆఫ్ సడన్గా ఫోన్ వస్తుంది, ఇట్లా అబ్బాయి అంటే ఆయన ఇక్కడ పెళ్ళి కూడా ఫిక్స్ అవుతుంది. ఆ పెళ్ళికి వీళ్ళ అమ్మ నన్ను రమ్మంటే వీళ్ళు రారు, నేను ఇక్కడే ఉంటాను, నాకు రామని చెప్పి అంటారంటే మనకి మన చోట్ల అయితే మనకు గ్రాండ్ చేసుకోవచ్చు, అక్కడెక్కడ మేము చేంజ్ చేస్తామని చెప్పి అని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళు అక్కడ పార్టీ పెట్టుకొని చేస్తున్నప్పుడు సడన్గా ఫోన్ వస్తుంది, వాళ్ళ నాన్న చనిపోయారని చెప్పారు. సో అతను ఇమ్మీడియట్గా ఇండియాకి వస్తాడు. ఇండియాకి వచ్చిన తర్వాత అతను వాళ్ళ నాన్న జ్ఞాపకాలన్నీ కొంచెం ఫీల్ చేస్తూ ఉంటాడు. ఈ లోపల 3-4 days గ్యాప్లో వాళ్ళ అమ్మ కూడా చనిపోతుంది అనమాట. సో అప్పుడు అతను హోటల్ అమ్మేసి వెళ్ళిపోదామా అని ఒక ఇదిలో ఉన్నప్పుడు సడన్గా ఒక చేంజ్ వచ్చి సరే వాళ్ళ నాన్న కోసం హోటల్ రన్ చేయాలనుకుంటాడు. ఆ చుట్టుపక్కల వాళ్ళ గ్రామంలో కానీ వాళ్ళ చుట్టూ గ్రామాల్లో కూడా రాజకీయాలు చేసే వంట ఇడ్లీ ఇదంటే చాలా ఫేమస్ అనమాట. సో అంత టేస్టీగా ఉంటుంది, ఆయన చేతి వాటి చాలా బాగుంటుందని చెప్పని అందరు చేస్తుంటారు. సో ఆ టేస్ట్ తీసుకోవాలని ట్రై చేస్తే సక్సెస్ అవుతాడు. దానికి నిత్యాన్ని హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇది ఫ్యామిలీ సబ్జెక్ట్గా ఒక సెంటిమెంట్ తీసుకెళ్ళాడు. ద సేమ్ టైం ఇంటి పక్క విలన్ పోష ఎవరంటే అరుణ్ విజయ్. సత్యరాజ్ దగ్గర పనిచేస్తుంటాడు బ్యాంకాక్లో, ఆయన కొడుకే అరుణ్ విజయ్. సో అతను వచ్చి ఇల్లీగల్ గ్యామ్లింగ్ గేమ్స్ అట్లా ఆడుతూ కొద్దిగా రగ్గడగా కొద్దిగా ఈగోయిస్ట్గా ఇదిగా ఉంటాడు అన్నమాట. సో అతను వాళ్ళ చెల్లెల్ని పెళ్ళి ఫిక్స్ చేస్తారు. అరుణ్ విజయ్ సిస్టర్ వచ్చి శాలిని పాండేకే యాక్చువల్గా ఫస్ట్ ధనుష్ పెళ్లి చేసుకోని చెప్పి అనుకుంటాను. సో అతనికి నచ్చదు, నన్ను మన దగ్గర పనిచేసేవాడిని ఏంది చేయడానికి ఒక ఈగో ఇది ఉంటుంది. సో ఇవన్నీ మనసులో పెట్టుకొని అతను చేస్తాడనమాట. సో ఇతను ఇండియా నుంచి నాకు ఇప్పుడు పెళ్ళి వద్దు, నేను ఇక్కడ ఉంటా అని చెప్పిన తర్వాత సో అతను ఇండియాకి వచ్చి అతను ఫైట్ జరగద్ది, కొట్టుకుంటే సంథింగ్ నడుస్తుంది. ఓవరాల్గా సినిమా ఏంటంటే ఫీల్ గుడ్ మూవీగానే ఉంది. అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేసి అని చూడలేము, అందుకని ఇదిగా లేదు. సినిమా అయితే చూడొచ్చు, బాగుంది, ఫ్యామిలీ చూడొచ్చు, ఎక్కడ అసభ్యకరంగానే ఏం లేదు. సో నీట్గా చాలా బాగుంది. మ్యూజిక్ జీవి ప్రకాష్ కుమార్, స్కోర్ బాగానే చేశాడు, బీజిఎం బాగానే ఉండింది. ఎడిటర్ ప్రసన్న జీకే. సో ఓవరాల్గా సినిమా అయితే ఫీల్ గుడ్ మూవీగా ఉంది. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ వాచింగ్ థియేటర్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.